ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఇద్దరు ముగ్గురు భయంకరమైన మాట మాట్లాడారు వ్యక్తిగతంగా. ఆయన వచ్చింది ఇటుకబట్ల గాడికి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ గురించి చర్చకు రమ్మని మీరే సవాల్ విసిరారు. దానికి చర్చకు సిద్ధమని ఆయన వచ్చాడు, మీరు రాలేదు. చివరికి ఆయన స్పందించిన తీరు రూరల్ డెవలప్మెంట్ గురించి, ఇక్కడ ఉన్న నవోదయ విశ్వవిద్యాలయం కానీ, ఎయిర్పోర్ట్ కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మీరు స్పందించండి, లేదా మీ నాయకులు అని ఆయన ఒక చర్చకు రమ్మని పిలిచాడు. దానికి మీరు ఇంత భయంకరంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీకు రాజకీయ అనుభవం లేదా? గంగాధర్ గారు మీరు వచ్చి ఏమన్నాడు, ఏం బీకనికి వచ్చిందని అడిగిన. ఇది ఏం బీకని అవునా కదా, నువ్వు ఒక జడిపెట్టి చేసినావు, ఒక మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడివి, ఎదుటి నువ్వు పాలకపక్షం మనిషివి, ప్రతిపక్షం మనిషిని ఏ విధంగా స్పందించాలో, ఆయన ఒక ఆపోజిట్ లీడరు, జిల్లా అధ్యక్షుడు, ఆయన ఏ విధంగా స్పందించాలా, ఏ విధంగా తెలియాలి నీకు? ఎందుకు రాజకీయం చేస్తున్నావు? మా ఊరికి ఏం చేసినావు? నువ్వు 33 ఊళ్ళకు అధ్యక్షుడివా, ఒక్క ఊరికి అధ్యక్షుడివా? ఆయన ఇయ్యాల పుట్టిండా, నిన్న చేసిండా? రాజకీయం ఆయన సొంతగా ఆయన చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు డాక్యుమెంట్ రైటర్ రాస్తూ నిజామాబాద్లో ఉన్నావు నువ్వు, అవునా కాదా? నువ్వు స్పందనైంది. నీకున్న గొల్లపల్లి రోడ్డు, నీకున్న ఒడ్డగుస రోడ్డు, నీకున్న సబ్ స్టేషన్, నీ ఊర్లో ఎన్నో కమ్యూటాలకు, నీ ఊర్లో ఎన్నో ఇండ్లకు ఆయన మండవ ద్వారా కొన్నిప్పించిండు, బాజరెడ్డి ద్వారా కొన్నిప్పించిండు. ఆయన చెయ్యని డెవలప్మెంటే నచ్చలు. నాలుక కోస్తాం అనుకుంటున్నాం, ఏమనుకున్నావు కదా నువ్వు మామూగడ పెరిగి మాతో దోస్తాం చేసి మా బిడ్డని, మా ఇంటి బిడ్డ తిడతావు. ఖబర్దార్ నువ్వు చెప్తున్నా సచ్చరిస్తు నీకు. ఒక విషయం. రెండో విషయం, కంచెట్టి గంగాధర్ గారు ఏమనుకుంటున్నారు? నీతో పాటు నేనున్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నేను అన్ని పార్టీలో నువ్వు చివరికి అది ఎవరు దేవేందర్ గౌడ్ గారు పెట్టిన పార్టీలో కూడా నీకు సిగ్గు అనిపించదా? బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కోతివి, భూపారెడ్డి పార్టీ కోతివి, ఇంకో అన్ని పార్టీ తిరిగి చివరికి నీ సుద్దాపల్లి హోటల్ ముంగట కొంతమంది చనిపోతే సర్వీస్ రోడ్డు వేసుకొని దుస్థితి లేదు నీకు. ఇలా మరి నీకు నీ ఎమ్మెల్యే కదా, ఎందుకు వేసుకుంటలేవు? ప్రజలకు న్యాయం చేయలే కదా నువ్వు? ఒడ్డు బలపంటావా నువ్వు? నిన్నేమన్నా ఒక 1 year అని 2 years నీకు దేవుడు కరుణించిండో బతికిన వచ్చారా, చచ్చిపోతుంటివి. నువ్వు ఇలా దినేసి పట్టుకొని ఒడ్డు పడుగు అంటావా? సిగ్గు శరం లేదా? 65 ఏళ్ళ జీవితం వచ్చింది, నువ్వు ఒక మనిషివేనా? మళ్ళీ ఒక్కసారి కంచెట్టి నీకు ఇంతమంది వారిని ఇచ్చిన మా సంగతి తెలుసు. నేను నరసింహరావు, నేను కానీ ఎవరు కానీ పార్టీ పైన పక్క పెట్టు, ఇది మా సొంత బిడ్డ, నీ అంతు చూస్తాం. మళ్ళీ ఒకసారి నువ్వేమన్నా కట్ చేయి. ఇంకోటి పోలా శ్రీనివాస్ ఏమ్రా బిడ్డ అంటావా? నాలుగా పోస్తావా? బట్టలు ఓడించి కొడతావా? దారా ఇప్పుడు దావే, ఇప్పుడు రాను, ఇప్పుడు స్టేషన్ రారా, నేను ఇన్నున్నా ఇక్కడ ఎస్ఎల్జీ కార్డులో ఉన్నా, ఇప్పుడు రా, నలుగా పోయి ఇప్పుడు టచ్ చేయరా. నువ్వు నీ దమ్ముంటే ఇప్పుడు టచ్ చేయరా, నేను వస్తా కొని దా. మీ అమృతవారి గంగా కానీ కంచెటి మీరు ముగ్గురని నేను ఒక్కోనేస్తా, మీరు ముగ్గురుతాం బస్, నేను ఒక్కొన్నా మీ ముగ్గురని బస్. చాలా చెప్తాను. ఏం దిమాగ్ బలిసిందా కొడుక? నీకు 2 సార్లు ప్రాబ్లం వస్తే దినేష్ నుంచి కాపాడండి బే. పోలే నువ్వు బే అంటావు. అది ఇంకోటి, మేము ఎల్లాపురం నువ్వు సర్టిఫికేట్ ఇస్తావు, అవరా సర్టిఫికేట్ నువ్వు ఇస్తావా? ఆర్డీఓ సహకారం ఇస్తా. మేము ఎల్లాపురము, మేము మున్నూరు కాపురం ఫాల్తుగా మళ్ళీ ఒకసారి మాట్లాడుకో చెంబ అడుగుతా అనుకున్నాం. నువ్వు డిచ్పాలి స్టేషన్ ఉండలేవు కొడుక అనుకున్నాం. మీరు ఎవ్వరు కూడా ముగ్గురు నాయకులు, ఇంకోటి ఉన్నాడు ఫాల్తుగా అడుగుడు, వాడు మాతో ఫ్లైట్ ఎక్కి దేశానికి జై కొట్టిండు, దేశం చేస్తేనేమో ఎంపీడీ అయ్యిండు, ఫ్లైట్ ఎక్కిండు, తర్వాత వచ్చి ఇది టీఆర్ఎస్ పోయిండు, టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. ఇక దేశం ఏం చేసినట్టు? సిగ్గు శరం ఉండాలి ఎవరైనా పార్టీ మాట్లాడేటప్పుడు. ఒక మానవత్వం ఉండాలి కనీసం. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? రాజకీయం చేద్దాం. నేను కూడా పోయినా వైసీపీ ఉంటే ఒకటే పార్టీతో వచ్చిన అట్లే ఉన్నా కదా ఇప్పటిదాకా అట్లే ఉన్నా. మరి ఎందుకే నేను 3 పార్టీలు పోయి తిరిగి ఇచ్చేసి ఎందుకు రాజకీయం? ఒక్కటి అంచుకొని మీరు రాజకీయం చేయాలని చేయరు. ఏ విషయాలు వ్యక్తిగతంగా మాత్రం పోతే మీకు వ్యక్తిగతంగా నేను తగిన బుద్ధి చెప్తాను. ఓకే, జై శ్రీరామ్.